ప్లేట్‌లో ముక్కలు చూడంగానే అర్థమైపోయింది గదా! దీనికే పొద్దున చకచక అయితే పనులంతా చేసేసుకున్నాను. ఎప్పుడు సాయంత్రంగా క్లీన్ చేసి అన్నీ పెట్టుకోవాల్సింది పొద్దునే చేసేసాను. ఇంక ఇది ఉంది గాబట్టి. రాత్రయితే కోడిగా తెచ్చేసాడు. ఎప్పుడు రూ. 100 తెచ్చేది. రాత్రయితే కోడిగా తెచ్చేసాడు. దానికైతే 3 రకాలైతే చేసేసాను. రాత్రయితే పులుసు పెట్టుకొని దోస పోసుకొని తిన్నాము. పొద్దున మధ్యాహ్నానికైతే బిర్యానీ అయితే చేశాను. కొంచెం కబాబ్ ఏసాను. ఇంకా ఉంది గుండెకాయలు, కందనకాయలు అయన్నీ ఉన్నాయి. అయయితే రసం పెట్టి ఫ్రై చేసేస్తాను రాత్రికి. అంతటితో కోడైతే అయిపోతది. బిర్యానీ అయితే చాలా ఈజీగా చేశాను. అయిన మసాలా అంతా ఎయకుండా సింపుల్‌గా అయితే చేశాను. తినంగానే ఊరినే జీర్ణం అయిపోయేటట్టుగా అయితే చేశాను. ఇప్పుడు బిర్యానీ ఎలా చేసేదైతే చూసేయండి. ఇప్పుడైతే బియ్యము, నార్మల్ బియ్యము, బాస్మతి బియ్యం అయితే 2 కలిపైతే కడిగి పెట్టుకున్నాను. ముక్కలైతే ఉప్పు, కారం ఏసి ఏంచి పెట్టుకున్నాను. ఇది కబాబ్‌కైతే కలిపి పెట్టేసాను. ఇప్పుడు టమాటా, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు అయన్నీ అయితే కోసి పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఆయిల్ వేడవ్వంగానే కుక్కర్‌లో ఎర్రగడ్డలేసేసాను. ఎర్రగడ్డలేసినాకే తర్వాత మసాలాలు ఏసుకోవాలి. చెక్క, లవంగం అయ్యంతా. అప్పుడు అయి మాడిపోకుండా రైస్‌కైతే పట్టుకుంటుంది. ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు గూడా ఏసేసాను. ఇప్పుడైతే మసాలాలేసేసాను. దంచుకున్నా గూడా బానే ఉంటుంది. నేనైతే ఇప్పుడు అలాగే ఏసేసాను. ఇప్పుడైతే టమాటాలు గూడా ఏసేసాను. ఇప్పుడు అల్లం పేస్ట్ ఇది. ఈ అల్లం పేస్ట్‌లో అయితే కొంచెం చెక్క, లవంగం, ధనియాలు, సోంపు అవన్నీ ఏసైతే పేస్ట్ చేసుకున్నాను. ఇలా చేస్తే టేస్ట్ బావుంటది. తర్వాత ముక్కలేసేసి ఉప్పు, కారం ఏసేసి బాగా ఫ్రై చేసేసాను. బియ్యం పోసేసినాక కొత్తిమీర, కొంచెం నెయ్యయితే ఏసేసి విజిలయితే పెట్టేసాను. విజిలొచ్చేసింది. ఇప్పుడైతే కబాబుకి గూడా ఒక పక్కన పెట్టేసాను. ఆయిలయితే పోసేసి కబాబయితే ఏసేసాను. మా వీడియో గాని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే బిర్యానీ అయిపోయింది. చాలా బాగా ఉడికింది. పొల్లుగా అయితే వచ్చేసింది. మీరు ఎప్పుడైనా ఇలా చేసున్నారా? తినంగానే అరిగిపోయేటట్టుగా ఉండాలి బిర్యానీ. మధ్యాహ్నానికంతా మళ్ళీ సాయంత్రంకంతా గొంతులో ఉన్నట్టుగా ఉండకూడదు. తినంగానే అరిగిపోవాలి. అలా చేసుకోవాలి బిర్యానీ. బాయ్ బాయ్.